హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నంబర్ 140. శ్రేయ నెమ్మదిగా బయటికొచ్చేసరికి కళ్యాణ్ తనని హక్కున చేర్చుకొని, "ఆ దుర్మార్గుడి నుంచి నిన్ను కాపాడుకోలేకపోయాను మైథిలి" అంటూ ఏడుస్తుంటాడు. శ్రేయ అంబులెన్స్‌కి ఫోన్ చేస్తుంటుంది. కొన్ని గంటలకి డాక్టర్స్ మైథిలికి ట్రీట్మెంట్ చేస్తుంటారు. బయట అనసూయం గారు మనవరాల పరిస్థితికి కుమిలిపోతూ, "స్వామీజీ చెప్పినట్టే జరిగింది. తన ప్రాణాలు దక్కుతాయో లేదోనని భయంగా ఉంది అర్జున్" అంటూ ఏడుస్తుంటుంది. అప్పటికే ఏడుపుతో అలసిపోయి ఉన్న కళ్యాణ్ కాస్త ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ, "స్వామీజీ చెప్పినట్టు జరగటం ఏంటి గ్రాని" అని అడుగుతాడు. "పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మైథిలి జాతకాన్ని చూపించాం కళ్యాణ్. అయిన వాళ్ళ ద్వారానే తనకు ప్రమాదం పొంచి ఉండటం తన జాతకంలో ఉందని స్వామీజీ చెప్పాడు" అని అంటుంది అనసూయం గారు. "మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు గ్రాని? నాకు తెలిసి ఉంటే నేను తన విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండేవాణ్ణి కదా" అంటాడు కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ. అర్జున్ కన్నీళ్ళు తుడుచుకుంటూ, "మైథిలి వద్దన్నా వినకుండా సెక్యూరిటీ పెట్టాము. నువ్వైనా ఇంకా ఇంతకన్నా ఏం జాగ్రత్తగా ఉంటావురా? వాడు ఇంతమంది సెక్యూరిటీని కూడా తల తన్ని మైథిలి వరకు వస్తాడని ఊహించలేకపోయాము" అంటాడు. కళ్యాణ్ ఏరులా పారుతున్న అతని కన్నీళ్ళని తుడుచుకుంటూ, "ఆ భుజంగరావుని తక్కువ అంచనా వేసే చాలా పొరపాటు చేశాను అర్జున్. దానికి ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాము. అంత పైనుంచి పడేసరికి మైథిలి తలకు కూడా గాయమైంది. అసలు మైథిలి ప్రాణాలు" అని మిగతా వాక్యాలు మాట్లాడలేక కన్నీటి పర్యమవుతుంటాడు. కళ్యాణ్ని ఓదార్చటం అర్జున్ తర కావడం లేదు. ఇంతలో విషయం తెలుసుకున్న రాజేశ్వరి, సూర్య, చంద్రిక వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. అనసూయం గారి మాటల్లో జరిగింది విని వాళ్ళు కూడా ఏడుస్తుంటారు. "నా కూతురికి ఒకటి తర్వాత ఒకటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి" అంటూ రాజేశ్వరి కన్నీరు మున్నీరవుతుంటుంది. అందరూ ఎవరి దుఃఖంలో వాళ్ళుంటే, ఒక్క శ్రేయ మాత్రం రిలాక్స్‌గా కూర్చొని బాధను నటిస్తుంటుంది. ఇలా కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటికొస్తాడు. ఏడుస్తున్న కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకొని డాక్టర్‌కి ఎదురు వెళ్ళి, "మైథిలి పరిస్థితి ఏంటి డాక్టర్" అని అడుగుతాడు. కానీ డాక్టర్ ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. "మైథిలి ప్రాణాలైనా మిగిలితే చాలని కోరుకుంటున్నాను డాక్టర్" అంటాడు కళ్యాణ్ వేదనకు గురవుతూ. డాక్టర్ కళ్యాణ్ వైపు కాస్త బాధగా చూస్తూనే, "తనని ప్రాణాలతో అయితే కాపాడగలిగాము" అంటాడు. అది విని కళ్యాణ్‌తో సహా అందరూ సంతోషపడుతుంటారు. "కానీ మీ అనుమానమే కరెక్ట్ కళ్యాణ్ గారు. మైథిలి ప్రాణాలు మాత్రమే ఉన్నాయి. తన 2 కాళ్ళు, 2 చేతులు ప్యారలైజ్ అయ్యి పనిచేయడం లేదు" అంటాడు. అది విని అందరూ షాక్ అవుతుంటారు. శ్రేయ మాత్రం సంతోషపడుతుంటుంది. డాక్టర్ మాటల్లో మైథిలి గురించి వినేసరికి కళ్యాణ్‌కి దుఃఖం ఆగడం లేదు. "ఈ విషయం పేషెంట్ జీర్ణించుకోవడం కూడా కష్టమే కళ్యాణ్ గారు. మీరందరూ కలిసి తనకు ధైర్యం చెప్పాలి" అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కుమిలిపోతూ చైర్లో కూలబడతాడు. అనసూయం గారు మనవడు పక్కన కూర్చొని భుజాన చేయి వేసి, "మైథిలి ప్రాణాలైన నిలబడినందుకు సంతోషపడు కళ్యాణ్" అని అంటుంది. కళ్యాణ్ ఏడుస్తూ అనసూయం గారిని హగ్ చేసుకొని, "ఆ భగవంతుడు తప్పులు చేస్తున్న నాకు ఎలాంటి శిక్ష వేయకుండా, ఏ తప్పులు చేయని మైథిలికి మాత్రం వరుసగా ఎందుకు శిక్షలు వేస్తున్నాడు గ్రాని" అని అడుగుతాడు. రాజేశ్వరి ఆ మాటలు విని కాస్త కోపంగా కళ్యాణ్ వైపు చూస్తూ, "అంతా నా కూతురి కర్మ" అని అంటుంది. రాజేశ్వరి కోపం కళ్యాణ్‌తో సహా అందరికీ అర్థమై ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటారు. శ్రేయ అదంతా బోరుగా ఫీలవుతూ, "బాబోయ్! ఈ ఎమోషనల్ సాడ్ సీన్స్ ఇంకా ఎన్ని భరించాలో" అని అనుకుంటుంది మనసులో. కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన మైథిలికి డాక్టర్ మాటల్లో తన సిట్యుయేషన్ ఏంటో తెలుసుకొని బెడ్ మీదనే బోరున ఏడుస్తూ, "నో డాక్టర్, నేనిలా బతకలేను. కాళ్ళు చేతులు పని చేయనప్పుడు నేను బతకడం కూడా అనవసరమే. ఏదో ఒకటి చేసి నన్ను చంపేయండి"
అంటూ డాక్టర్ మీద తన బాధను చెప్పుకుంటూ అరుస్తుండగా కళ్యాణ్తో సహా అందరూ లోపలికొస్తారు. కానీ కళ్యాణ్ తనకు కాస్త దూరంలో వెనుకనే ఆగిపోతే మిగతా వాళ్ళు మైథిలికి దగ్గరగా వెళ్ళి తనను ఓదారుస్తుంటారు. ఒక్క శ్రేయ మొహంలో తప్ప అందరి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తుంటాయి. మైథిలి అంతే ఏడుస్తూ, మీరైనా చెప్పండి అమ్మమ్మగారు, నేనిలా బ్రతకలేను. నన్ను చంపేయమని చెప్పండి అంటూ ఏడుస్తుంటుంది. అలా అనకమ్మా, కాస్త ధైర్యం చేసుకో. నీ ప్రాణాలైనా మిగిలితే చాలు అని మేము అందరం కోరుకున్నాము. భగవంతుడు ఇలా అయినా నిన్ను ప్రాణాలతో చూసే విధంగా కల్పించాడు అని మాట్లాడుతుంటే, అయ్యో! నాకు ఇలాంటి ప్రాణాలు వద్దు అమ్మమ్మగారు. కాళ్ళు చేతులు పని చేయకుండా నేను బతకటం అనవసరం. ఈ బతుకు నాకొద్దు అని ఏడుస్తుంటే కాస్త దూరంలో ఉన్న కళ్యాణ్ తన బాధను చూసి కుమిలిపోతుంటాడు. నేను చచ్చిపోతాను. ఎలాగైనా నన్ను చంపేయండి. ఈ బతుకు నేను బతకలేను అంటూ కదిలించలేని తన కాళ్ళు చేతులు చూసుకొని ఏడుస్తుంటే తన పరిస్థితి చూసి ఎవరూ తనని ఓదార్చలేని స్థితికి వచ్చి అందరూ బాధతో నిలబడిపోతారు. కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకొని కాస్త ఆవేశంగా తన దగ్గరికొచ్చి, నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు మైథిలి అని అడుగుతాడు సూటిగా చూస్తూ. మైథిలి కూడా ఆవేశంగా కళ్యాణ్ వైపు చూస్తూ, ఎందుకు చావకూడదు? ఇంకా నేను బతికి ఉండి ఉద్ధరించేది ఏముంది? చచ్చుబడిపోయిన ఈ కాళ్ళు చేతులు చూస్తూ రోజు చచ్చే కంటే ఒక్క రోజులోనే చస్తే పీడ పోతుంది కదా అని అంటుంది విరక్తిగా. నువ్వు చూడాల్సింది చచ్చుబడిపోయిన నీ కాళ్ళు చేతులు కాదు మైథిలి. చూడాల్సింది ఇంకా చాలా ఉంది అంటాడు అదే ఆవేశంతో. కళ్యాణ్ మాటలకు మైథిలితో సహా అందరూ అర్థం కానట్టుగా చూస్తుంటారు. ఇంకా నేను చూసేది ఏముంది కళ్యాణ్ అని అడుగుతుంది మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూనే. నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చిన ఆ భుజంగరావు చావుని చూడాలని నీకు లేదా అని అడుగుతాడు. అది వినగానే భుజంగరావు విషపు నవ్వు మైథిలి కళ్ళ ముందు కదిలి తన మొహంలో వాడి మీదున్న కసి ద్వేషం కనిపిస్తుంటుంది. నిర్దాక్షిణ్యంగా నీ తల్లిదండ్రులను చంపిన ఆ దుర్మార్గుడు చావుని చూడాలని నీకు అనిపించడం లేదా మైథిలి అని అడుగుతాడు. కళ్యాణ్ మాటలు వింటున్న మైథిలి మొహంలో ఆ కసి ద్వేషం రెట్టింపవుతుంటుంది. నువ్వు చనిపోతే ఇక ఆ భుజంగరావు ఆశ నెరవేరినట్టే మైథిలి. నువ్వు చనిపోయిన మరుక్షణమే నీ ఆస్తులు వాడు సొంతం చేసుకొని రాజాలాగా అనుభవిస్తుంటాడు. వాడికి ఆ విధంగా నీ ఆస్తులు చెల్లితే నీ తల్లిదండ్రుల చావుకు అర్థం ఉండకపోగా ఇన్నాళ్ళు నీ ఆస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మా గ్రానీ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇలా జరగాలి అనుకుంటే నువ్వు నీ ప్రాణాల్ని సంతోషంగా వీడు. లేదు, ఆ దుర్మార్గుడైన భుజంగరావు చావుని కల్లారా చూడాలని అనుకుంటే చచ్చుబడిపోయిన నీ కాళ్ళు చేతుల గురించి ఆలోచించకుండా ప్రాణాలు మిగిలినందుకు సంతోషపడు అని అంటాడు. మైథిలి కసితో ఆలోచిస్తూ, నిజమే, నేను అప్పుడే చావకూడదు. ఆ దుర్మార్గుడు చావుని నా కళ్ళతో నేను చూడాలి. వాడి చావు చూడటం కోసమైనా నేను బతికి తీరాలి అంటుంది కసిగా. తెగింపుతో మైథిలి అలా మాట్లాడడం చూసి కళ్యాణ్తో సహా అందరూ సంతోషపడుతుంటారు. కొద్దిసేపటికి కళ్యాణ్, అర్జున్ డాక్టర్ ముందు కూర్చొనుంటారు. తన పరిస్థితి చూసి తనకే కాదు, మాకు కూడా ప్రాణాలు పోతున్నాయి డాక్టర్. తను క్యూర్ అయ్యి కాలు చేతులు మళ్ళీ పనిచేసేలా జరుగుతుందేమో చూడండి డాక్టర్ అని అడుగుతాడు కళ్యాణ్. తన స్పైనల్ కార్డ్కి తగిలిన గాయానికి ఇంకా పూర్తి రిపోర్ట్స్ రాలేదు కళ్యాణ్ గారు. ఆ రిపోర్ట్స్ వచ్చేసరికి దాదాపు ఓ 10 డేస్ పట్టొచ్చు. ఆ రిపోర్ట్స్ వస్తే కానీ తను మళ్ళీ లైఫ్లో లేచి నడవగలుగుతుందా లేదా అనే విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతాము. అప్పటి వరకు వెయిట్ చేయండి అంటాడు డాక్టర్. ఓకే డాక్టర్, అయితే అది గుడ్ న్యూస్ అనుకుని ఎదురు చూస్తుంటాము. మైథిలికి ఒక మంచి కేర్ టేకర్ని చూడండి. డబ్బు విషయంలో ఆలోచించకండి అంటాడు కళ్యాణ్. ఓకే కళ్యాణ్ గారు, మైథిలికి ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టుగా మా హాస్పిటల్లోనే ఒక నర్స్ని కేర్ టేకర్గా అపాయింట్మెంట్ చేస్తాము. అలాగే మైథిలి కనీసం మరో 4 రోజులైనా మా అబ్జర్వేషన్లో ఉంటే మంచిది.
4 రోజుల తర్వాత తన్ని డిశ్చార్జ్ చేస్తాము అని అంటాడు. ఓకే డాక్టర్ అంటాడు కళ్యాణ్. ఇంతలో కళ్యాణ్కి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఇన్స్పెక్టర్ అంటాడు. భుజంగరావు దొరకలేదు కానీ అతని భార్య కొడుకుని మా కస్టడీలోకి తీసుకున్నాము. లాఠీ దెబ్బలు వాళ్ళకి రుచి చూపిస్తున్నా ఆ భుజంగరావు గురించి తెలియదనే సమాధానమే వస్తుంది అంటాడు ఇన్స్పెక్టర్. సరే ఇన్స్పెక్టర్, మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. కొద్దిసేపటికి కళ్యాణ్, అర్జున్ పోలీస్ స్టేషన్కి వస్తారు. కళ్యాణ్ లాఠీ దెబ్బలు తిన్న ఆ ఈశ్వర్ చొక్కా కాలర్ పట్టుకొని, మీ నాన్న ఎక్కడ ఉన్నాడో నిజం చెప్పు, లేదంటే పోలీసులు లాఠీలతోనే నీకు లాకప్ డెత్ జరిగించేలా చేస్తాను అంటాడు ఆవేశంగా. కళ్యాణ్ ఆవేశానికి పక్కన నిలబడిన లత కూడా భయపడుతుంటుంది. నిజం చెప్తున్నాను కళ్యాణ్, మా నాన్న గురించి మాకు తెలీదు అంటాడు ఈశ్వర్. అబద్ధం చెప్తున్నావు. ఇన్ని రోజులు మీ నాన్నకు ట్రీట్మెంట్ చేయించింది మీ ఇద్దరే. మీ నాన్న బతికి ఉన్న విషయం కూడా నా దగ్గర దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీ నాన్న ఎక్కడున్నాడో తెలిసి కూడా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు కళ్యాణ్. ఇంతకుముందు ఎవరికీ తెలియకుండా మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించిన మాట నిజమే కళ్యాణ్. కానీ ఇప్పుడు మాత్రం ప్రామిస్ చేసి చెప్తున్నాను, మా నాన్న ఐశ్వర్య నిలయం నుంచి పారిపోయిన తర్వాత మాకు కాంటాక్ట్లో లేడు. మా మాట నమ్ము అని ఈశ్వర్ దీనంగా చెప్తాడు. లత కూడా కళ్యాణ్కి భయపడుతూ, నేను నా కొడుకు నిజమే చెప్తున్నాం కళ్యాణ్. ఈ ఆస్తుల గోల మర్చిపోమ్మని మేమిద్దరం కూడా ఆయనకి ఎంతగానో చెప్పి చూసాం. కానీ మా మాట వినలేదు. ఆయన చేసిన పాపానికి ఇక్కడ మేము లాఠీ దెబ్బలు తింటూ అనుభవిస్తున్నాం. దయచేసి మమ్మల్ని నమ్ము కళ్యాణ్ అంటూ 2 చేతులు జోడిస్తుంది లత. వాళ్ళు నిజమే చెప్తున్నారని కళ్యాణ్కి, అర్జున్కి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ బట్టి అర్థమవుతుంటుంది. కళ్యాణ్ ఈశ్వర్ చొక్కాని వదిలి ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, వాళ్ళు నిజమే చెప్తున్నాను ఇన్స్పెక్టర్, ఇక వాళ్ళని కొట్టకండి, కానీ వాడు దొరికే వరకు వీళ్ళని మాత్రం ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి కళ్యాణ్, అర్జున్ వెళ్ళిపోతారు. హాస్పిటల్లో మైథిలి దగ్గర కేర్ టేకర్గా జాయిన్ అయిన మాలతి బెడ్ మీద పడుకున్న మైథిలికి టిఫిన్ తినిపించి వాటర్ తాగిస్తుంటుంది. ఇంకా ఏమైనా తింటారా మేడం అని అడుగుతుంది మాలతి. లేదు, ఇంకేమీ వద్దు అని అంటుంది మైథిలి జీవం కోల్పోయిన మొహంతో. సరే మేడం, నేను వెంటనే వస్తాను అని చెప్పి మాలతి ఖాళీ అయిన టిఫిన్ ప్లేట్ తీసుకొని వెళ్తుంది. మైథిలి అలాగే పడుకొని కదిలించాలని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న తన కాళ్ళు చేతులు చూసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా, మైథిలి అని కళ్యాణ్ పిలుపు అభిమానంగా వినిపిస్తుంది. మైథిలి అటువైపుకి తిరిగి చూస్తుంది. అప్పటి వరకు దుఃఖంతో ఉన్న తన మొహంలో కాస్త చిరునవ్వు కనిపిస్తుంటుంది. ఎందుకంటే కళ్యాణ్ బాబుని ఎత్తుకొని కనిపిస్తుంటాడు. బాబుని చూడగానే మైథిలి మొహంలో సంతోషం కనిపిస్తుంటుంది. కళ్యాణ్ బాబుని తీసుకొని వచ్చి తనకు దగ్గరగా కూర్చోబెడతాడు. బాబు కూడా తల్లిని చూడగానే నవ్వుతూ కేరింతలు కొడుతుంటాడు. మైథిలి బాబు కేరింతలు చూసి మురిసిపోతూ బాబుని దగ్గరకు తీసుకోవాలని ఆరాట పడుతుంటుంది. కానీ తన నిస్సహాయ స్థితి చూసి బాధపడటం వెంటనే తన వంతు అవుతుంది. బాబుని ఎత్తుకోవాలనుందా మైథిలి అని అడుగుతాడు కళ్యాణ్ బాధగా చూస్తూ. అవును అన్నట్టుగా కన్నీళ్లతో తలను ఊపుతుంది. కళ్యాణ్ తన కన్నీళ్ళు తుడిచి, ఏడవకు మైథిలి, నువ్వు బాబుని ఎత్తుకోవడానికి నేను సహాయం చేస్తాను అని తన్ని నిదానంగా లేపి కూర్చోపెట్టి సపోర్టుగా అతను మైథిలికి వెనుకగా కూర్చుంటాడు. తర్వాత మైథిలిని వెనక నుండి హక్ చేసుకున్నట్టుగా చుడుతూ పట్టుకొని తన 2 చేతులతో మైథిలి 2 చేతుల్ని కలిపి పట్టుకొని బాబుని ఎత్తుకొని మైథిలి ఒడిలోకి కూర్చోబెడతాడు. అది చూసి మైథిలి సంతోషపడుతుంటుంది. కళ్యాణ్ చేతుల సహాయంతో అయినా బాబుని తనే స్వయంగా ఎత్తుకున్నట్టుగా ఫీల్ అవుతుంటుంది. తల్లిదండ్రుల్ని అంత దగ్గరగా చూసి బాబు కూడా పూసి నవ్వులు చిందిస్తుంటాడు. మైథిలిని, బాబుని అంత దగ్గరగా చూసుకుంటూ కళ్యాణ్ కూడా సంతోషపడుతుంటాడు. మైథిలి ఒడిలో ఉన్న బాబుని చూసి మురిసిపోతూ తనకు సపోర్టుగా
సహాయం చేస్తూ కూర్చున్న కళ్యాణ్ని కాస్త కొత్తగా చూస్తుంటుంది. కళ్యాణ్ కూడా భార్య బిడ్డని చూస్తున్నట్టుగా వాళ్ళిద్దరినీ ప్రేమగా చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మైథిలి ఎలా క్యూర్ అవుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఇక భుజంగరావు చావుని కూడా చూపిస్తానన్నాడు కూడా, అది కూడా ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.